వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ వృద్ధురాలు నాగేశ్వరమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం. అంటే ఆవిడ అందరూ ఈశ్వరమ్మ అంటుంటారంట. నాగేశ్వరమ్మ పూర్తి పేరు ఇప్పటం, అందరు గుర్తుండే ఉంటుంది. ఇప్పటం అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక వెన్నుముక్క ఉన్నటువంటి గ్రామం. ఆ గ్రామంలో జనసేన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2022 ఆ ప్రాంతంలో ఆయన ఒక సభ పెట్టుకున్నప్పుడు ఇప్పటం రైతులందరూ కలిసి ఆయన సభకి స్థలాన్ని ఇచ్చారు పెట్టుకోవడానికి. ఆ తర్వాత అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ గ్రామస్తుల మీద కక్ష కట్టి రోడ్డు విస్తరణ పనిలో భాగంగా ఇళ్లను కూల్చివేసింది అనేటువంటి పెద్ద పెద్ద ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి అప్పట్లో మనం అనేక చర్చలు కూడా నడిపాం. వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ వృద్ధురాలు నాగేశ్వరమ్మకు కుటుంబానికి ఆర్థిక సాయం. ఈశ్వరమ్మ అంటారంట ఆవిడ్ని. ఆవిడ పూర్తి పేరు నాగేశ్వరమ్మ. ఇప్పటం గ్రామం అంటే అందరికీ తెలుసు. ఈరోజు జనసేన అధినేత ఇప్పటం పర్యటించారు. నాగేశ్వరమ్మ గారి కుటుంబాన్ని ఓదార్చారు, వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు, ఆర్థిక సాయం అందించారు. ముందు ఇప్పటం గురించి మనం చెప్పుకుంటే, ఇప్పటం అంటే జనసేన పార్టీకి ఒక వెన్నుముక గ్రామం. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు 2022 సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు ఒక సభ పెట్టుకోవాలనేటువంటి ఒక ఆలోచన చేసినప్పుడు ఎవరు కూడా స్థలం ఇవ్వకపోతే ఇప్పటం గ్రామ ప్రజలు స్థలం ఇచ్చారు. ఆ తర్వాత అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆ గ్రామం మీద కక్ష పెట్టుకొని ఆ గ్రామంలో రోడ్డు విస్తరణ పనులలో భాగంగా రోడ్డు విస్తరణ పనులు అని చెప్పేసి ఇళ్లను కూల్చేశారు అనేటువంటి ఆరోపణలని అప్పట్లో ప్రభుత్వం పెద్ద ఎత్తున మూట కట్టుకుంది. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే అప్పటి నుంచి కూడా ఇప్పటం గ్రామాన్ని తన సొంత గ్రామం కన్నా ఎక్కువగా ఆయన ప్రేమిస్తూ ఆరాధిస్తూ వచ్చారు. అప్పట్లో నాగేశ్వరమ్మ గారు అడిగారంట, బాబు నువ్వు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఊరు రావాలి అని. సో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కలవాలని చెప్పేసి అన్నారంట. ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పటం గ్రామం వచ్చారు, నాగేశ్వరమ్మ గారి కుటుంబాన్ని పరామర్శించారు. నాగేశ్వరమ్మ గారికి 50,000 రూపాయలు తన కష్టార్జితం ఆర్థిక సాయం అందించారు. మరొక 1,00,000 రూపాయలు వాళ్ళ మనవడికి చదువులకి నిమిత్తం ఇచ్చారు. ప్రతి నెల 5,000 రూపాయలు తన జీతంలో, తన మంత్రిగా ఎమ్మెల్యేగా తీసుకునే జీతంలో 5,000 రూపాయలు తమ మనవడికి చదువు కోసం వస్తాయని చెప్పేసి భరోసా ఇచ్చారు. అందరికీ తెలిసిన అంశమే. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకి ప్రతి నెల 5,000 రూపాయలు సెలెక్ట్ చేసుకొని కొంతమందికి ఇస్తూ ఉన్నారు. ఎంతమంది ఇస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, తెలంగాణలో 115 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంతమంది ఇస్తున్నారు? కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం తను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆ గ్రామానికి సాయం చేశారు, ఆ కుటుంబానికి సాయం చేశారు. సో నాగేశ్వరమ్మ గారు ఆనంద బాష్పాలు రాల్చారు. ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి ఆయనతో అన్నారు. వారి కుటుంబానికి కొన్ని బహుమతులు ఇచ్చారు. అంటే చాలామంది రాజకీయ నాయకులు పదవి వచ్చిన తర్వాత అన్నీ పట్టించుకునే పరిస్థితి కాదు. ఒక నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకుంటే, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి వ్యక్తి తాను మంత్రి అయిన తర్వాత, పదవి వచ్చిన తర్వాత తన సొంత నియోజకవర్గానికే వెళ్ళే పరిస్థితి ఉండదు. తను ఒకప్పుడు తన కష్టాల్లో ఉన్నప్పుడు తన వెంట నడిచింది ఎవరు, తన వెంట నిలిచింది ఎవరు అనేదే వాళ్ళు పట్టించుకునే పరిస్థితి ఉండదు. కానీ ఇక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ గారు అలా కాదు. ఖచ్చితంగా ఆయన ఒక ఆదర్శ భావాలు ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు నాగేశ్వరమ్మ గారి కుటుంబాన్ని ఆయన పరామర్శించాల్సిన అవసరం లేదు ఆయనకి. కానీ ఆ బాధ్యత ఉందనుకున్నారు. గతం తాలూకా ఆ గుర్తులు ఆయన గుర్తున్నాయి. ఆ గ్రామం ఆయన కోసం ఎంతలా ఆయన వెంట నిలిచిందో, అక్కడ ఉన్నటువంటి రైతులు ఆయన సభా స్థలం కోసం వారి యొక్క స్థలాన్ని ఇచ్చి, ఆ రోజు ప్రభుత్వాన్ని కూడా ఎదిరించి ఇప్పటం రైతులు పవన్ కళ్యాణ్ గారి వెనక వెన్నుముకల బలంగా ఎలా నిలబడ్డారో అందరికీ తెలిసింది. అందుకని ఇప్పటం గ్రామం అంటే జనసేన అడ్డా అనాలి. జనసేన అడ్డా ఎక్కడుందంటే ఇప్పటం అనే చెప్పాలి. ఆ తర్వాతే పిఠాపురం అయినా ఇంకే నియోజకవర్గం అయినా. కాబట్టి ఆ కుటుంబాన్ని మర్చిపోకుండా
నాగేశ్వరమ్మ గారిని పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందించి జనసేన అధినేత అందరితోటి జేజేలు కొట్టించుకుందాం ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రత్యర్థి అయినా సరే, ఎందుకంటే ఊరికే వచ్చి పలకరించి పోలా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎవరింటికి వచ్చి పలకరించి వారి చేతితో డబ్బులు ఇవ్వటం బహుశా ఎక్కడ ఎవరు చూసి ఉండరు, నేనైతే చూడలేదు ఎక్కడ. బట్ కొంతమందికి ఆయన సాయం చేస్తారని చెప్తారు కానీ బహిరంగంగా మరి ఎక్కడ కనపడిన పరిస్థితులు. కానీ ఈయన మాత్రం అలా కాదు, తనకు అవకాశం ఉన్నంత మేర ఎవరైనా పరామర్శిస్తే తన జేబులో తీసి తన కడుపులో తీసి పెడతారనమాట. సో ఇప్పటం గ్రామ ప్రజలందరూ కూడా జనసేనానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నారు.